ఆళ్లగడ్డలో ఆ మధ్యన అఖిలప్రియ మీద చేసిన ఆరోపణలు ఏదైతే అక్కడ ఆహ్, చికెన్, మటన్ షాపుల్లో కిలోకింతని వసూలు చేస్తున్నారంటే అట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే తాట తీస్తాను ఆళ్ళ సంగతి అంటూ ఆవిడ విమర్శించిందుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పాల కేంద్రానికి సంబంధించి జరిగినటువంటి గొడవ ఇయన్నీ పబ్లిక్ అందరూ చూసారు. అయితే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని సాక్షి మాత్రమే టచ్ చేసింది. మరి మిగతా వాళ్ళు ఏమన్నా లోకల్ ఎడిషన్స్‌లో చేశారని తెలీదు. వితంతు కిడ్నాప్‌కి ప్రయత్నం అట. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు పట్టపగలో వితంతు మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళ మీద కత్తులతో దాడి చేశారు. ఆమె ఆస్తి వివాదం సెటిల్ చేస్తానని నమ్మించి చివరికి ఆమె మీద టీడీపీ నాయకుడు ఒకరు కన్నేశాడు. కానీ ఆమె ఎంతకు లొంగకపోవడంతో చివరికి కిడ్నాపర్‌కి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఊరి నడిబొడ్డున పట్టపగలు జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామానికి చెందిన హేమలతకు అర్జునాపురం గ్రామానికి చెందిన మాధవరెడ్డితో పెళ్లయింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. తన పుట్టిల్లు భాగ్యనగరం దగ్గర తనకు రావాల్సిన ఆస్తి వాటాల విషయంలో ఇటీవల బంధువులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆళ్లగడ్డ మండలం చిన్నకందకూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరుడు గోపిరెడ్డి నరసింహారెడ్డి ఈ వివాదం గురించి తెలుసుకుని హేమలత దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసి నీ ఆస్తి నీకు ఇప్పిస్తానన్నాడు. అందులో తనకు కొంత వాటా కమిషన్ ఇవ్వాలని అడగడంతో అందుకు హేమలత ఒప్పుకుంది. దీంతో ఆమె బంధువులతో మాట్లాడి ఆస్తి లేకుండా 10 లక్షలు నగదిప్పించి తన కమిషన్ తీసుకుని పంచాయతీ తెంచేసినట్టు తెలుస్తుంది. అయితే వితంతు మహిళ మీద కన్నేసిన నరసింహారెడ్డి తరచూ వస్తూ మాట్లాడుతూ ఆమెను లోపరుచుకునేందుకు యత్నించాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కావడంతో ఆస్తి మొత్తం కూడా తనకు దక్కుతుందన్న దుర్బుద్ధితో తనతో వచ్చి ఉండాలని ఆమెను కొంతకాలంగా వేధించడం మొదలుపెట్టాడు. అయితే అందుకు హేమలత ససేమిరా అన్నట్టు సమాచారం. హేమలత ఎంతకు మాట వినకపోవడంతో నరసింహారెడ్డి ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేయాలన్న లక్ష్యంతో బుధవారం ఎమ్మెల్యే అఖిలప్రియ బాడీ గార్డును తీసుకుని బుధవారం కారులో అర్జునాపురం చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న ఆమెను బలవంతంగా లాక్కొచ్చి జీపులో ఎక్కించేందుకు యత్నించడంతో ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తులతో వాళ్ళ మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా అందరూ భయంతో పరుగులు తీశారు. ఇంతలో గ్రామస్తులందరూ క్రమంగా గుమిగూడుతుండటంతో హేమలతను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మీద దొర్నిపాడు ఎస్ఐ సత్యనారాయణ స్పందిస్తూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసింహారెడ్డితో పాటు మరో 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.